ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. అలాగే ఈ వీడియో చూస్తున్న హిందూ ప్రేమికులకు, సనాతన ధర్మ ప్రేమికులకు కూడా నమస్కారం. ఇప్పుడే లలిత కుమార్ గారు అనేలని ఉన్న నాకంటే చిన్నవాడు, అంతేకాదు అతను చేస్తున్న వీడియోలో మా గురుదేవుడి గురించి అతను మాట్లాడుతున్న విధానం అతనికి గౌరవం ఇవ్వడం అనేది సమంజసం కాదు అని సాయి భక్తుల నుంచి నాకు విజ్ఞప్తులు రావడం, దాని కారణంగా లలిత కుమార్ గారు అనలేకపోతున్నా. లలిత కుమార్, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఈ వీడియోలు చేస్తున్నా. నువ్వు ఇండైరెక్ట్గా సాయి బంధువులందరినీ ఒరే అంటున్నావు, వెదవల్లారా అంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. సరే, అది నీ సంస్కారం, ఇది మా సంస్కారం. ఓకే, భగవంతుడు నోరిచ్చింది భగవంతుణ్ణి స్మరించడానికి, మంచి విషయాల్ని మాట్లాడుకోవడానికి, ఎదుటివారి మనసుల్ని రంజింపచేసేలాగా మంచి మాటలు మాట్లాడడానికి. మనం ఒక మాట మాట్లాడితే అవతల వారికి ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి. జుగుప్సాకరంగా, అసహ్యకరంగా, వీడెవట్రా దరిద్రుడు అన్నట్టుగా ఉండకూడదు. ఇంతకుముందే చెప్పాను, నోరు మంచిది అయితే ఊరు మంచిది. సరే, మీ నోరు మీరు అలా వాడుకుంటున్నారు, మీ ఇష్టం. మీరు నా తోటి సాయి భక్తులని ఉపయోగిస్తున్న పదాలన్నీ తిరిగి మీకే అప్పచెప్పేస్తున్నాను. ఎందుకంటే వాటిని తిరిగి మిమ్మల్ని మీ మీద ఉపయోగించడం అనేది సాయి మార్గానికి అవమానం అవుతుంది. కాబట్టి నీకు ఈ కాలక్షేపం బాగానే ఉంది. నీకు దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ కాలక్షేపం దొరుకుతుంది. సచ్చరిత్రని, దాంట్లో ఉన్నటువంటి విషయాలని వక్రీకరిస్తూ మాట్లాడుకోవడానికి నీకు 2 సంవత్సరాలు దొరుకుతుంది. ఈ రకంగా బాబాగారు నిన్ను అనుగ్రహిస్తున్నారేమో. ఎందుకంటే ఆయన సచ్చరిత్రని మామూలుగా అయితే నువ్వు చదవవు కాబట్టి, ఇలా వ్యతిరేక భావంతో చదివే అవకాశం ఉంది కాబట్టి ఇలా చదివిస్తూ ఉండవచ్చు. ఆయన చాలా చమత్కారాలు చేస్తాడు. ఆయన ఇంద్రియ చాలకుడు. నీకు తెలియదు, నువ్వు ఒప్పుకో, ఓకే. మాకు తెలుసు, ఆయన మన ఇంద్రియాలని నడిపించే సూత్రధారి ఆయనే. దీన్ని కూడా నువ్వు వెటకారంగా చెప్పుకోవచ్చు, పర్లేదు. వెటకారంగా చెప్పినంత మాత్రాన సత్యం అసత్యం అయిపోదు కదా. అందుకని నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు హాజీ సిద్దిక్ పాల్కి వీడియో చేసేటప్పుడు ఒక మాట అన్నావు, నేను కుళ్ళు జోకులు వేయను, వెటకారాలు ఈ వేషాలన్నీ వేయను, కరెక్ట్గా చెప్తాను అన్నావు. అన్న 2 నిమిషాలకే నీ బుద్ధి మారిపోయి ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువ నటన, యాక్షను, పరకాయ పాత్ర ప్రవేశం, ఇవన్నీ వచ్చేసాయి. అంటే సహజ బుద్ధిని జయించడం చాలా కష్టం. నువ్వు మామూలుగా మంచిగా ఎప్పుడూ చెప్పలేవు. కాబట్టి ఇవన్నీ నీకు తెలియదు. మనసును అదుపులో పెట్టుకోవడం, నిగ్రహించుకోవడం, ఏదన్నా వద్దనుకుంటే మానేయడం, ఇవన్నీ గొప్ప వాళ్ళ లక్షణాలు, నీలాంటి వాళ్ళ లక్షణాలు కాదు. అన్న విషయాన్ని వెంటనే మర్చిపోయి మళ్ళీ తప్పు చేసే మానసిక స్థితి నీది. కాకపోతే నీకు నువ్వు చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు. అందుకనే చాలా వెటకారంగా మాట్లాడుతుంటావు. పాపం నిన్ను సమర్థించే వాళ్ళు ఇంకా నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు కదా.
ఇలా అనడం నాకు ఇష్టం లేదు, అయినా కానీ నీ గురించి నీకు తెలియాలని. హిందూ మతం నచ్చలేదని చెప్పి పరమతంలోకి వెళ్ళి వచ్చినవాడి నువ్వు హిందూ మతానికి ఈరోజు ఏదో ఉద్ధరిస్తానని చెప్పి రావడం, నీ వెనకాల మా హిందూ సోదరులందరూ కూడా నిన్ను నమ్మి ప్రయాణం చేయడం, ఒక రకంగా ఇది నీ అదృష్టం. మతం మారినవాడ మనకు ధర్మం చెప్పేది, మతం మారినవాడ మన ధర్మాన్ని నిలబెట్టేది. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఈ మతంలోనే ఉంటూ ఈ మతాన్ని ఆచరిస్తూ ఈ మతాన్ని ప్రేమిస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు మతం మారిన వ్యక్తి ఇతను ఈ మతం కోసం నిజాయితీగా పనిచేస్తాడా, లేదా ఇంకేమైనా వేరే ఉద్దేశంతో ఇతను హిందూ మతంలో ఉన్న సాయి భక్తులకి మనకు గొడవలు పెట్టి ఈ మతాన్ని మరొకసారి బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు అని ఎవరు ఆలోచించకపోవడం విచిత్రం. అంటే ఇలా అనడానికి నేను ఇబ్బంది పడుతూ అంటున్నాను. ఎందుకంటే నువ్వు ఏ తప్పు లేని సాయి భక్తుల్ని, బాబావారిని నీ ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి అపవాదులు వేస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను కూడా ఇలా ఆలోచించవచ్చు కదా. నువ్వు కూడా ఈ మతాన్ని హిందూ మత ధర్మ రక్షణ అనే ముసుగు వేసుకొని ఈ మతాన్ని చీల్చాలని చూస్తున్నావు అనుకోవచ్చు కదా. ఎందుకంటే హాయిగా ఇంతకాలంగా కలిసిమెలిసి ఉన్నటువంటి సాయి భక్త సమాజం 100% హిందువులుగా జీవిస్తూ హిందూ దైవారాధన పద్ధతుల్లో దైవారాధన చేసుకుంటూ సాక్షాత్తు దత్తాత్రేయ 5వ అవతారంగా బాబాగారిని నమ్మి విశ్వసించి ఆయన ఆరాధించుకుంటూ ఉన్న హిందూ సాయి భక్తుల్ని ఇలా చీల్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. ఈ ప్రయత్నం కూడా ఎవరు చేయలే. దురదృష్టం, వేరే మతాల వాళ్ళు అనవచ్చు మనలో విభేదాలు సృష్టించాలని, కానీ మన మతం పేరు చెప్పుకొని, అది కూడా హిందూ జనశక్తి అనే పేరు పెట్టుకొని హిందువులుగా జీవిస్తున్న సాయి భక్తులని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నీ వెనుక ఉన్న ఆ శక్తి ఏమిటి, ఆ ఆలోచన ఏమిటి అని ఎవరు ఆలోచించట్లేదు. అది ఉందని నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు. కానీ చూస్తూ ఉంటే రేపు ఏదైనా అలాంటి ఒక జరిగితే దానికి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తుంది. తర్వాత నువ్వే విచారించాల్సి వస్తుంది. తర్వాత అదే హిందూ సమాజం నిన్ను అసహించుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఆడుతున్న ఆట అనేది చిన్న ఆట కాదు, చాలా పెద్ద ఆట ఆడుతున్నావు. దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. బహుశా ఇది నీ ఒంటరి పోరాటం, నీ బతుకు పోరాటం అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అంతకు మించి ఏమి ఉండదు. నీ ఒంటరి పోరాటం, నీ బతుకు పోరాటం. ఇక ఇలా ఒకరినొకరం దూషించుకోవడం, ఈ వీడియోల ద్వారా తప్పులు పట్టుకోవడం, ఇది ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదని కోరుకుంటూ, హాజీ సిద్దిక్ పాల్కే విషయంలో కానీ అలాగే 11వ అధ్యాయంలో తుఫాను సందర్భంగా గ్రామదేవతలు ఎవరూ కూడా కాపాడలేదు, తుఫాను ఆపలేదు, బాబాగారు ఆపారు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి హాజీ సిద్దిక్ పాల్కేకు ముడిపెట్టి, అల్లా అంగీకరించకపోతే ఎవరైనా ఈ మసీదు మెట్లు ఎలా ఎక్కుతారు, అల్లా అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను అన్నాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తుఫాను ఆపింది ఎవరు మరి? అల్లా అనుగ్రహంతో ఆపి ఉంటాడు కదా బాబా గారు. అంటే మన హిందూ దేవతలు ఎవరు పనికిరాలేదని చూసారా, ఎంత దుర్మార్గం. మన హిందూ దేవతలు ఎందుకు పనికిరారని, అల్లానే ఆపగలుగుతాడని బాబాగారు నిరూపించారు.
అని ఆ సందర్భంగా మళ్ళీ నీ నోటికి పని పెట్టావు. ఈ హాజీ సిద్దిక్ పాల్కే కథ చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించిన కథ. అది మామూలు భక్తులైన వాళ్ళు లేదా సాయి భక్తులుగా ఉంటున్న వాళ్ళకు కూడా బాబా ఏమిటి మొదటి ప్రశ్న నువ్వు ముందు చెప్పాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది హాజీ సిద్దిక్ పాల్కే మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చాడు, ముస్లిం. మరి బాబా ముస్లిం అయితే మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చిన వ్యక్తిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి, పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకోవాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి. కానీ బాబా ఏం చేశాడు? అసలు మసీద్ మెట్లే ఎక్కడానికి వీల్లేదని శాసించాడు. ఎందుకు అలా చేశాడు? బాబా ముస్లిం కదా, నీ పద్ధతుల్లో నీ ఆలోచనలో నువ్వు చెప్పాలనుకున్నది. అటువంటి బాబా ఒక ముస్లిం సోదరుడు, అందులో కోటీశ్వరుడు, అందులో మక్కా మదీనా యాత్రలు చేసి వస్తే బాబా ముస్లిం అయితే వెంటనే పరిగెత్తి అతన్ని చేయి పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెట్టుకుని పక్కన ఇతను చాలా గొప్పవాడు అని చెప్పాలి. అలా చెప్పలేదే. 9 నెలలు మెట్లెక్కనిచ్చల, 9 నెలల పనిష్మెంట్ ఇచ్చాడు ఆయనకి. ఎవరైతే హాజీ సిద్దిక్ పాల్కే ముస్లిం అయితే ఎవరైతే, కానీ బాబా అనుగ్రహం కోసం మసీదు మెట్లు ఎక్కడానికి బాబా అనుమతి ఇచ్చే వరకు 9 నెలలు ఎదురు చూశాడు. మేము సత్సంగాలో చెప్తుంటాం, ఎవరైనా మనం శ్రీశైలం వెళ్తాం, ఆ రోజు జనం ఎక్కువగా ఉండి ఈరోజు దర్శనం కష్టం అన్నారనుకోండి, మరుసటి రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, 3వ రోజు కుదరకపోతే ఇంకోసారి వద్దామని వచ్చేస్తాం. తిరుపతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ. అలాగే ఎవరైనా స్వామీజీ ఉన్నాడని వెళ్తే ఆయన లేడు రేపు వస్తాడంటే మళ్ళీ ఇంకోసారి వద్దామని వచ్చేస్తాం. ఎవరైనా 9 నెలలు ఎదురు చూడగలరా? వాళ్ళ ఊరు వెళ్ళకుండా, వారి ఇల్లు వెళ్ళకుండా, వారి పనులన్నీ మానేసి అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ కోసం, ఒక గురువు కోసం, ఒక దైవ దర్శనం కోసం 9 నెలలు ఎదురు చూడగలుగుతారా? అలా 9 నెలలు ఎదురు చూశాడు హాజీ సిద్దిక్ పాల్కే. దాన్ని బట్టి అర్థం చేసుకో అక్కడ ఉన్నది ఎవరు, ఆయన అనుగ్రహం అనేది ఎంత అవసరం, ఎంత గొప్పది. తన వ్యాపారం, తన సంసారం, భార్య, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, బాబా అనుగ్రహం పొందకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు నిర్ణయం చేసుకున్నాను అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మహాశక్తి ఏమిటో నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ దేవుడే ఎదురుగా వచ్చి నిలబడ్డా వెటకారం చేసి ఎగతాళి చేసి నువ్వు హిందువా ముస్లిం అని అడుగుతావు. పొరపాటున నారాయణుడో శివుడో నీకు దర్శనం ఇచ్చాడు అనుకో, వాళ్ళు ఎలాగో అసలు రూపాల్లో రారు, మారు వేషంలో వస్తారు. నువ్వు హిందువా ముస్లిమా అడుగుతావు, అది నీ బుద్ధి. కాబట్టి నీకంత అవకాశం ఉండదు. కాబట్టి హాజీ సిద్దిక్ పాల్కే ముస్లిం అయినా, మక్కా మదీనా యాత్రలు చేసిన కోటీశ్వరుడైన బాబాగారు మెట్లెక్కించలేదు. దాంట్లో ఎంతో గొప్ప గురు పరీక్షలు ఉంటాయి. భక్తి వేరు, ఆచారం వేరు, సంప్రదాయాలు వేరు, పూజలు వేరు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం, అలాగే ఒక గురువు దగ్గర గురువు అనుగ్రహం పొందటం, శిష్యుడిగా ఆ గురువు చేత అంగీకరింప చేసుకోవడం, ఇది అంత సులభం కాదు. అష్టావక్రుడికి జనక మహారాజు సరెండర్ అయిపోయిన విధానం ఒకసారి చదువు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు అష్టావక్రుడికి శిష్యుడిగా సరెండర్ అయిపోయాడు. ఎలా అయిపోయాడు చూడు. శ్రీకృష్ణుడు స్వయంగా సాందీప మహాముని ఆశ్రమంలో కట్టెలు కొట్టుకొని వచ్చి, కట్టెలు మోసుకొని వచ్చి గురుసేవ చేశాడు. ఎందుకు చేశాడు? కృష్ణుడు స్వయాన పరమాత్మ కదా. కాబట్టి గురువు యొక్క గొప్పతనం, గురువుకి ఎలా సేవ చేయాలి, గురువు అనుగ్రహం ఎలా పొందాలి, గురు మార్గం తెలిసిన వారు, గురువు విలువ తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. నీలాంటి వాళ్ళకి, మామూలు వాళ్ళకి అర్థం కాదు. అది నీ సబ్జెక్ట్ కాదు.
నీ సబ్జెక్ట్ ఈర్ష్య, ద్వేషం, కులం, మతం, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల కుంపట్లు రాజేయడం, పచ్చగా ఉన్న వాటిల్లో బగ్గున మంట పెట్టడం. ఓకేనా? ఈ పదాలు నీలాంటి చిన్నవాడికి ఉపయోగించడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చేస్తున్న పని అలా ఉంది కాబట్టి అంటున్నాను. తెలిసి చేస్తున్నావు, తెలియక చేస్తున్నావు కాబట్టి తప్పదు అనక. కాబట్టి గురువు యొక్క గొప్పతనం తెలిసిన వాళ్లకు, ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులు సిద్ధయ్య ఉంటే, తన శిష్యులు సిద్ధయ్యకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కువగా విలువిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, అన్నీ ఆయనకే చెప్తున్నాడు, ఆయనతోటి మాట్లాడుతున్నాడు అని ఈర్ష్యపడుతూ ఉంటారు నీలాంటి వాళ్ళు. గురువు అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది, ఎవరి మీద ప్రసరిస్తుంది, గురువు అనుగ్రహం లభించాలంటే శిష్య లక్షణాలు, శిష్య ధర్మాలు ఎలా పాటించాలి అవి తెలియదు వాళ్ళకి. ఏదో కేవలం పుస్తక నాలెడ్జి, ఏదో గురువుగారి దగ్గర దొరికితే ఫ్రీగా వస్తే సంపాదించుకుని పోదాం అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు సిద్ధయ్య గొప్పతనం తెలియలే. వాళ్ళు మనసులో అనుకుంటున్న దాన్ని గుర్తించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నాడంటే, ఒకసారి వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ దూరంగా ఒక కుక్క చచ్చిపోయి దాని శవం కుళ్ళి కంపు వాసన కొడుతుంది. అప్పుడు అన్నాడు ఆయన శిష్యుల్ని, మీరు వెళ్ళి ఆ కుక్క మాంసం తినండి అన్నాడు. తింటారా? అబ్బెబ్బెబ్బే, చీచి వాసన, కంపు, ఏంటి గురువుగారు ఇలా చెప్తారు, ఇలాంటి పనులా చెప్పేది, మీలాగే అచ్చం నీలాగే. ఏమర్థమవుతుంది? గురువుగారి ఉద్దేశం అర్థమవుతుందా? అర్హత ఉండాలి కదా. మామూలు పుస్తకాలు చదివిన వాళ్ళకి ఇంటి నిండా పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టేసుకొని వాటిని చదివేసుకుంటూ కూర్చుంటే అర్థమయ్యేది కాదు కదా. ఇది ఆచరణ కదా, అనుభవ జ్ఞానం కదా. ఎన్నో జన్మల సాధనా ఫలితం అంటే అది లభిస్తుంది. నీలాగా ఇంటి నిండా పుస్తకాలు పెట్టుకుని చదివితే రాదు అది. ఆ పుస్తకాల జ్ఞానాన్ని కూడా సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నావు తప్ప నువ్వు బాగుపరచడానికి ఉపయోగించట్లా. కాబట్టి వాళ్ళు కుళ్ళి కంపు కొడుతున్న కుక్కను చూసి అసహించుకున్నారు, ముక్కులు మూసుకున్నారు. అప్పుడు సిద్ధయ్య వంతు వచ్చింది. సిద్ధ, వెళ్ళి నువ్వు ఆ కుక్క మాంసం తినండి. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, దాన్ని తీసుకొని తినడానికి ట్రై చేశాడు. వెంటనే అది పంచపక్ష పరమాణాలుగా మారిపోయింది. గురు పరీక్షలు అలా ఉంటాయి. సద్గురువులు ఎవరిని ఊరికే స్వీకరించరు. బాబా దగ్గరికి లౌకికమైనటువంటి కోరికల కోసం వచ్చిన వాళ్లకు బాబా వెంటనే వారికి కోరికలు తీర్చేవాడు. ఎవరైనా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కాంక్షించి బాబా దగ్గరికి వస్తే వారికి ఇటువంటి పరీక్షలు తప్పవు. హాజీ సిద్దిక్ పాల్కే మంచి భక్తుడు, బాబా గొప్ప గురువు అని విని ఆయన ద్వారా ఆయన అనుగ్రహం పొంది ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని వచ్చాడు. కానీ అతనిలో అహంకారం ఉంది. నేను మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చాను, బాబాగారు నన్ను వెంటనే లేచి వచ్చి పరిగెత్తుకొచ్చి నన్ను అందరికీ పరిచయం చేసి నన్ను పొగుడుతాడు, ఎక్కువగా అందరికంటే ఎక్కువగా దగ్గర తీసుకుంటాడు, గౌరవిస్తాడు అనుకున్నాడు. చదువు, దాని ముందు ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎప్పుడు ముందు వెనక చదవవు కదా. చిచ్చు పెట్టడానికి ఏదైతే పనికి వస్తుందో దాన్ని మాత్రమే చదువుతావు. అది నీ యొక్క తెలివితేటలు. ఓకే. అప్పుడు అతనిలో ఉన్న అహంకారాన్ని తొలగించడానికి బాబాగారు చేసిన ఏర్పాటు. 9 నెలల్లో అతను కృంగి కృషించిపోయాడు. తన అహంకారం అంతా చచ్చిపోయింది. నేనేదో ఎక్కువగా ఊహించుకొని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే పూర్తి రివర్స్గా ఉంది. బాబాగారు నన్ను అసలు లెక్క చేయట్లేదు. మిగతా భక్తులందరూ కూడా వస్తున్నారు పోతున్నారు, కానీ నాకు మాత్రం ఏమిటంటే అతనికి అర్థమైంది, నేను ఎక్కువగా బాబా చేత గౌరవించబడాలనుకున్నాను, గౌరవించబడతాననుకున్నాను. అది నా అహంకారం. నాలో నా అహంకారం తొలగించడానికి బాబాగారు నాకు ఈ పరీక్ష విధించాడు. అయినా నేను పరీక్షలో నెగ్గాలి. ఎంతకాలమైన బాబా అనుగ్రహం పొందకుండా నేను వెళ్ళకూడదు అనుకున్నాడు. అలాగే 9 నెలలు ఉన్నాడు. ఆ సమయంలో వేరొకరు ఇచ్చిన సలహా ప్రకారంగా బాబాగారికి శ్యామ అంటే చాలా ఇష్టం. శ్యామ చెప్తే బాబా వింటాడు. శ్యామ ద్వారా మీరు వెళ్ళండి అంటే
శ్యామాని రిక్వెస్ట్ చేస్తాడు, నాకు ఎలా అయినా బాబా అనుగ్రహం లభించేలా చూడండి, మసీదు మెట్లు ఎక్కేలా నాకు అర్హతను కలిగించండి, బాబా గారిని ప్రార్థించండి నా తరపున అంటే శ్యామ వెళ్ళి అడిగినప్పుడు బాబా చెప్తాడు, నువ్వు పసివాడువు, ఇవి నీకు తెలియదు. పసివాడు శ్యామ కాదు, అంతకంటే పరమ పసివాడు నువ్వు. శ్యామకి అర్థం కాలేదు, నీకేం అర్థమవుతుంది? సరే ఇలా చెయ్యి, వెళ్ళి భారవి నూతి దగ్గరికి ఉన్న ఇరుకు బాటలో రాగలడేమో అడుగు అన్నాడు. వెళ్ళి అడుగుతాడు, బాబా కోసం ప్రాణమైనా ఇస్తానంటాడు, ఎక్కడికైనా వస్తానంటాడు. భారవి నూతి దగ్గర ఉన్న ఇరుకుబాటు అంటే ఏంటి? ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టమైన మార్గం. ఆ ఇరుకుబాటలో నడవడం అనేది చాలా కష్టం. కాలిబాట, ఆ పక్కన ఈ పక్కన ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటుంటాయి, చాలా జాగ్రత్తగా నడవాలి. అలా ఆధ్యాత్మిక మార్గం కూడా చాలా కష్టమైన మార్గం. ఎందుకని? నీలా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటైతే, నీలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటట్టయితే, జస్ట్ బొట్టు పెట్టేసుకొని గుడికి వెళ్ళి వచ్చేదే భక్తి, అదే గొప్ప సాధన, అదే ఆధ్యాత్మిక మార్గం అనుకునేది ఈజీగా బతికేయచ్చు. గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, మన ఇష్టం వచ్చినట్టుగా బతకవచ్చు. ఎవరినైనా ముంచవచ్చు, ఎవరినైనా దూసుకోవచ్చు, ఎవరిని ఎలాగైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది ఒక భక్తి మార్గం కొంతమంది ఆచరించేవి. చాలామంది భక్తులు అలాగే ఉంటారు మనకు, ఓకేనా? కానీ నిజమైన ఆధ్యాత్మిక మార్గం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? సత్యహరిశ్చంద్రులాగా అన్ని కష్టాలే వస్తాయి, అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. శ్రీరామచంద్రులాగా అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. భక్త తుకారంలాగా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సతీ సక్కుబాయిలాగా చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది. నిజమైన భక్తి మార్గంలో సత్యం, ధర్మం, నీతి, న్యాయం, సహనం, ప్రేమ, త్యాగం, సమభావం, ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు ఆచరించాల్సి వస్తుంది. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి అది చాలా కష్టం కదా. ఒక్కరోజు ఎవరినన్నా 24 గంటలు ఒక్కరినైనా వీడియోలో కానీ బయట కానీ దూషించకుండా, తిట్టకుండా, వెటకారం లేకుండా ట్రై చేసి చూడు, ఉండగలుగుతావేమో. అలా ఉండగలిగితే అది సాధన అంటారు దాన్ని. అది చాలా కష్టం. మన సంస్కారాలు మనం నడిపిస్తూ ఉంటాయి. నీ సంస్కారాలు నేను నడిపిస్తున్నాయి, నా సంస్కారాలు నన్ను నడిపిస్తుంటాయి. ఆ సంస్కారాలు మార్చుకోవడం చాలా కష్టం. ఆ సంస్కారాలు మారనంత వరకు మనిషి జీవితంలో మార్పు రాదు. అది అంత సులభం కాదు. రోజుల తరబడి, నెలల తరబడి సాధన చేస్తే మన సంస్కారంలో కొద్ది మార్పు వస్తుంది. సంవత్సరాల తరబడి సాధన చేస్తే కొద్ది ఎక్కువ మార్పు వస్తుంది. అందుకే గురు మార్గంలో 12 సంవత్సరాలు సాధన పెట్టారు. 12 సంవత్సరాలు ప్రపంచాన్ని వదిలేసి ఏకాగ్రతతో, ఏకాంతంలో, అనన్యంగా ఆత్మధ్యానం ఎవరు చేస్తారో వారికి ఆత్మ లభిస్తుంది. ఇది రామకృష్ణ పరమహంస గారు చేశారు, రావణ మహర్షి గారు చేశారు, బాబా గారు చేశారు, ఓకేనా? ఇది గురు మార్గం. ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి, జీవించుండగానే మోక్షాన్ని పొందే, భగవత్ సాక్షాత్కారం పొందే మార్గం. దానికి చాలా కష్టం ఉంటుంది. నీకు మనసుంటే 16, 17 అధ్యాయాలు చూడు. బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలో బాబా చెప్పాడు. అంత కఠినంగా ఉంటాయి. అవన్నీ ఆచరిస్తే తప్ప బ్రహ్మజ్ఞానం లభించదు. కాబట్టి బాబా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు, ఆత్మసాక్షాత్కారం ప్రసాదించే గురువు. అది కావాలని వచ్చిన వాళ్ళకి పరీక్షలు తప్పవు. ఆ పరీక్షలో భాగమే ఈ ప్రశ్నలు. ఆ తర్వాత 4,000 4 వాయిదాలు ఇస్తాడేమో కనుక్కో అన్నాడు. 4 లక్షలైనా ఇస్తాడు. 4,000 కాదు, 40,000. సరే, ఒక దాంట్లో 4,000, ఒక దాంట్లో 40,000 అలా ఉండొచ్చు. 4 లక్షలైనా ఇస్తున్నాడు. అంటే గురువుకు ధన, మాన, ప్రాణాలు అర్పించగల సమర్పణ బుద్ధి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నా జీవితం నీదే గురువుగారు, ఇంకా నాకంటూ ఏం లేదు, నాకేం అక్కర్లేదు, మీరేం చెప్తే అలా జీవిస్తాను అని సరెండర్ అవ్వడమే శిష్య లక్షణం. అలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడున్న కపట గురువుల దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అయ్యారని మొత్తం దోసేసి పంపించేస్తారు. అది కాదు. బాబా లాంటి సమర్థ సద్గురు, రామకృష్ణ పరమహంస లాంటి గురువు, రమణ మహర్షి లాంటి గారి గురువు అంటే వారు ప్రపంచంలో ఇంకా దేనిని కోరరు. వాళ్ళు పూర్ణ వైరాగ్యంతో ఉంటారు, పరిపూర్ణ ఆనంద స్థితిలో ఉంటారు. వారికి ప్రపంచంలో కావాల్సింది ఏదీ లేదు. నీ డబ్బులతో వాళ్ళకి అవసరమే లేదు, నీ పొగడతలతో అవసరం లేదు, ఈ లోక కీర్తి ప్రతిష్టలతో అవసరం లేదు. అందుకని బాబాగారు జీవితాంతం అందరూ హారతలు ఇచ్చి దేవుడిని చేస్తుంటే కూడా ఆయన ఫకీర్ వేషం వదిలిపెట్టలా, వేషమై మార్చలా.
బాబా సమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు కూడా భిక్షపాత్ర పట్టుకొని 4 ఏళ్ళలో భిక్షకి వెళ్ళాడు. శరీరం వదిలిపెట్టే సమయానికి ఆయన జేబులో 7 రూపాయలే ఉన్నాయి. జీవితకాలంలో ₹1,00,000 వసూలు చేశాడు, అందరికీ పనిచేశాడు, ఆయన దగ్గర ఏం లేవు. అలా డబ్బును లెక్క చేయని, కీర్తిని లెక్క చేయని, గౌరవాన్ని లెక్క చేయని, సేవని లెక్క చేయని పరిపూర్ణ వైరాగ్యులు ఎవరు? వాళ్ళు గురువులు. బాబా అలాంటి గురువు కాబట్టి ఆయనకి ధనమాన ప్రాణాలు అర్పించగల ఆ లక్షణం ఉంటే దాని అర్థం ఎందుకంటే ఆ లక్షణం ఎందుకంటే గురువుగారు ఏం చెప్పినా మళ్ళీ ప్రశ్నించకుండా, వాదించకుండా, వెనక ముందు ఆలోచించకుండా ఆచరిస్తే తొందరగా గమ్యస్థానం చేరుతాడు. మనం చాలా తెలియగల వాళ్ళం కదా, మనం ఎవరి మాట వింటామా? గురువు అంటూనే ఉంటాం, కానీ గురువుగారు చెప్పిన దానికి మళ్ళీ ఎదురు మాట్లాడుతూనే ఉంటాం. అది కాదు గురువుగారు, నా అభిప్రాయం అంటే ఏంటంటే, నా అభిప్రాయం ఇది, ఇలా మాట్లాడతాం కదా. మనం శిష్యులం కాదు, మనం శిష్యులం అనుకునే వాళ్ళు గురువులు కాదు. రెండు దొందే ఉట్టిదే. నిజమైన సద్గురువు దగ్గర ఆ విధమైనటువంటి శరణాగతి ఉంటే తప్ప అభివృద్ధి చెందలేరు ఆధ్యాత్మిక మార్గంలో. కాబట్టి అలా పరీక్షలు పెడతారు. అవన్నీ సమర్పించగలవా అని ప్రశ్నిస్తారు. సమర్పించగలను, దానికి సిద్ధపడి వచ్చాను అంటే ఇక వాడికి ఏం చెప్పినా ఫాలో అయిపోతాడు. అదొక ప్రశ్న వేశాడు. మూడో ప్రశ్న, అదేదో మేకను కొయ్యడం, దాన్ని నువ్వేదో వెటకారంగా నీ పద్ధతులు నువ్వు చెప్పుకున్నావు కదా, సరే నీ సంస్కారాన్ని ఇది. మనిషి సాధకుడిగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలంటే అది ఏ మార్గమైనా సరే, గురు మార్గం కావచ్చు, వేద మార్గం కావచ్చు, ఉపనిషత్తు మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, యోగ మార్గం కావచ్చు, ఏ మార్గమైనా ఇంద్రియాలని జయించాలి, పంచేంద్రియాలను జయించాలి, మనసును జయించాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోగలగాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయటి వాటిని నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి మనకి ప్రేరేపణ కలిగిస్తుంటాయి మనస్సుని. మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి అన్నీ తెచ్చి ఇంద్రియాల చెవులకు వినడం, నోటికి తినడం, కళ్ళకు చూడడం, ముక్కుకు వాసన, శరీరానికి హాయిగా పడుకోవడం, ఈ ఇంద్రియాలు అలా ఆనందిస్తాయి. కాబట్టి మనం వాటికి అవన్నీ ఇస్తూ ఆనందపరుస్తూ అబ్బా భలే ఉంది జీవితం అనుకుంటూ జీవిస్తుంటాం. అదే మాయ, అదే మనని బంధించి వేస్తుంది, అదే మన చేత తప్పులు పాపాలు చేయిస్తుంది, కర్మఫలాలు అనుభవించేలా చేస్తుంది. అది పెద్ద సబ్జెక్ట్, ఓకేనా? కాబట్టి ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం అనేది నీకు ఉందా? ఇంద్రియాలన్నింటిలో ఏం చెప్తారంటే జిహ్వని ఎవడైతే అదుపులో పెట్టుకుంటాడో వాడు సుఖపడతాడు, వాడికి రోగాలు రావు, వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాడు హ్యాపీగా జీవిస్తాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అన్ని రకాలుగా బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది. ఆహార నియమాలు పాటిస్తే ఏది తినాలో అది తినాలి, ఏది తినకూడదు అది తినకూడదు. సాధారణంగా 199 మంది ఏది పడితే అది తింటారు. అది ఆరోగ్యానికి బాగున్నా బాగాలేకపోయినా, పడినా పడకపోయినా, అది తింటే చచ్చిపోతామన్నా సరే అది తిని చచ్చిపోదామని అంత బలహీనంగా ఉంటారు. ముఖ్యంగా మాంసాహారం అనేది విపరీతమైనటువంటి వ్యసనంగా ఉంటుంది చాలామందికి. మాంసాహారం తినకపోతే బతకలేరు, దానికోసం బతుకుతున్నట్టే బతుకుతుంటారు. కాబట్టి అతను ఆ విధంగా ఇంకా జీవచాపల్యం కలిగి ఉన్నాడా అని నువ్వు అన్నవి మెను అని. నిజమే, మెను ఆఫర్ చేశాడు. ఎందుకో తెలుసా? ఆ మెనుని ఒక్కొక్కటి చెబుతుంటే అతనికి గనక ఏమాత్రం ఆ మేకలోని కొన్ని భాగాల మీద ప్రీతి ఉంటుంది కొంతమందికి. నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఇంట్లో. తలకాయ అనేవాళ్ళు, మేక తలకాయ ఇష్టపడేవాళ్ళు. కొంతమంది కాళ్ళు ఇష్టపడతారు, కొంతమంది వృషణాలు ఇష్టపడతారు, కొంతమంది కాలేయం అంటారు, అది రకరకాలుగా ఇష్టపడుతుంది, ఎముకలు. ఇలా మాంసాహారంలో రకరకాల ఇష్టాలు ఉంటాయి. అందుకని ఒకసారి అతనిలో ఆ కోరికల్ని ఆయనే కావాలని ప్రేరేపించే ప్రయత్నం చేశాడు. వాటిని గుర్తు చేయడం వల్ల అతనికి ఏమాత్రం బలహీనంగా ఉన్నా అబ్బా తినేద్దామని చెప్పేసి నాకు ఇది ఇష్టమని అంటాడేమని చెప్పి ఆయనే గుర్తు చేశాడు. అతనికి ఒక పరీక్ష పెట్టాడు, అతను అందులో కూడా జయించాడు. బాబాగారి ఆ తంబిరీలు డొక్కులో ఉన్న భిక్షపాత్రలో ఒక చిన్న బాబాగారి ఉచ్చిష్టం చాలు. గురువు ఉచ్చిష్టాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే గురువు దగ్గర అంత తగ్గి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి.
గురుగీత చదువు ఒకసారి గురువు గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మీరంతా ఎలా తయారయ్యారంటే గురువులను పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఈ గురువులను పూజించడం ద్వారా దేవాలయాలకి ఆదాయం తగ్గిపోయింది. తిరిగి దేవాలయాలకు ఆదాయాలు రావాలి, మళ్ళీ మా వైభవాన్ని మేము అనుభవించాలి. ఈ గురువు భక్తులు ఎప్పుడు కూడా దేవాలయాలకు పెద్దగా రారు, గురువుల దగ్గరికి వెళ్తారు, ఆదాయాలు పడిపోయి. ఇది సమస్య. కాబట్టి బాబా గారిని ఆ యొక్క ఉచ్చిష్టం ఆ రోజుల్లోనే బ్రాహ్మణులు, శూద్రులు, వారు వీరని కాకుండా అందరూ బాబా పాదాలు కడిగి బాబా తీర్థం తీసుకుని తాగేవారు. గురుగీతలో ఇవంతా ఉంది. ఎవరైతే గురువు యొక్క పాద తీర్థాన్ని పవిత్రమైనటువంటి తీర్థంగా భావించి స్వీకరిస్తారో వారు సప్త సముద్రాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. గురువు యొక్క పాదతీర్థమే సప్త సముద్రాల్లో స్నానం చేసిన ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే 7 సముద్రాల్లో మునిగిన స్నానం చేసిన ఫలితం వస్తుందన్నాడు. గురు రూపాన్ని మించిన ధ్యానం మరొకటి లేదు. గురు నామాన్ని జపించడానికి మించిన మంత్రం మరొకటి లేదు. ఆ శ్లోకం కూడా ఉంది, నాకు ప్రస్తుతం ఇమ్మీడియట్గా చెప్పలేను. గురునామమే మంత్రం, గురు రూపమే ధ్యానం, గురు పాద తీర్థ స్నానమే నిజమైన స్నానం. గురుగీత ఎవరు చెప్పారో తెలుసా? శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. చదివి ఉంటేవాలే నువ్వు, చదువుపోతే చదువు. గురుగీతలోని మొదటి శ్లోకమే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, గురువే పరబ్రహ్మ. సాక్షాత్ ఈశ్వరుడు చెప్పాడు, ఎవరో చెప్పింది కాదు, శంకర భగవానుడు చెప్పాడు. కాబట్టి మీరు గురువును తీసేయమంటే తీసేయడానికి, పెట్టుకోమంటే పెట్టుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు నాయనా. అలాగే సనాతన ధర్మం అంటే మీకు మాత్రమే తెలిసిన సనాతన ధర్మం, ఇంక ఇక్కడ ఎవరికి సనాతన ధర్మం తెలియదు అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. సనాతన ధర్మమే చెప్పింది గురువును మించిన దైవం లేదని. కాబట్టి గురువు అందరికంటే గొప్పే. ఆ తుఫాన్ని బాబాగారు ఆపాడు అని అంటే దేవతల కంటే హిందూ దేవత ముస్లిం దేవత కాదు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నది గురువు. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. వారికంటే ముందుగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనని మించిన దైవం లేరు, గురువుని మించిన దైవం లేదు, తల్లిని మించిన దైవం లేదు. మన ధర్మాలే చెప్పాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దేవతల్ని ప్రార్థన చేశారు. మనం కూడా కష్టం వస్తే ఏదన్నా మన ఇంట్లో ఉన్న దేవతలందరినీ ప్రార్థన చేస్తాం. ఏమీ కాలేదు. బాబా దగ్గరికి వస్తే బాబా నోటి మాటతో దాన్ని ఆపాడు. నిజమే, అది అబద్ధం కాదు, వెటకారం కాదు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు కొనవేటితో ఎత్తాడంటే నమ్ముతాం మనం. భగవత్ శక్తి మనకు తెలుసు, భగవంతుడి గొప్పతనం మనకు తెలుసు, కృష్ణ పరమాత్మ గొప్పతనం తెలుసు మనకు. వేరేవాడు ఎందుకు నమ్ముతాడు? ఏది ఒక రాయిని ఎత్తు చిటికనెలతో అంటాడు, మనం ఎత్తగలుగుతామా? అసలు ప్రపంచంలో ఎవరైనా ఒక రాయిని ఎత్తగలుగుతా చిటికనెలతో? ఉట్టిదే అంటాడు. జన విజ్ఞాన వేదిక కావచ్చు, హేతువాదులు కావచ్చు, వీళ్ళందరూ ఉట్టి ట్రాష్ దొంగ మాటలన్నీ చెప్తున్నారు అంటారు. అంతే కదా, అది వాస్తవంగా ఎవరు చేయలేని పనులు. వాళ్ళు ఎగతాలు చేసినంత మాత్రాన కృష్ణుడు పర్వతాన్ని ఎత్తలేదని మనం నమ్ముతామేంటి? కృష్ణుడి యొక్క శక్తి మహిమ మనకు తెలుసు, నమ్ముతాం. అలాగే బాబాగారు ఆపాడు. బాబాగారికి ఆ శక్తి ఉంది. ఆయన గురువు అంటే ఎవరో కాదు, మళ్ళీ ఆయనే నారాయణుడు, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మ. ఆయన కానిదేమీ లేదు. కాబట్టి 100% ఆయన అందరికంటే గొప్పే. ఆయన ఆపాడంటే నారాయణ ఆపినట్టే, ఆయన ఆపాడంటే శివుడు ఆపినట్టే, ఆయన ఆపితే బ్రహ్మ ఆపినట్టే. గురువు యొక్క గొప్పతనాన్ని లోకానికి వ్యక్తపరచడానికి బాబాగారు ఉన్న టైంలో చాలామంది దేవీ దేవతలు సైలెన్స్ అయిపోయారు. ఎందుకంటే గురువును ఆశ్రయించినప్పుడే మనుషుల అజ్ఞానం తొలుగుతుంది. అజ్ఞానం తొలగినప్పుడే మనుషులు సత్ప్రవర్తనతో జీవిస్తారు. సత్ప్రవర్తన జీవిస్తేనే సమాజం బాగుంటుంది. కాబట్టి మన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నా మనం సైలెంట్గా ఉందాం. బాబాగారి మాట చెల్లుబాటేటట్టు చేద్దాం, బాబా మహిమను తెలియజెప్పేటట్టు చేద్దాం. తద్వారా ఈ భక్తులందరూ బాబా చెప్పింది వింటారు. అప్పుడు బాబా ప్రబోధాలు ఆచరణలోకి వస్తాయి, మనుషులు మంచి మార్గంలో జీవిస్తారు అని
దేవతలు సైలెన్స్ అవుతారు. నీకు ఇంకా ముందు ముందు పోతే ఇంకో కథ దొరుకుతుంది. సప్తశృంగి దేవత, ఆమె పూజారికి మనశ్శాంతి లేకపోతే అమ్మని ప్రార్థన చేస్తే అమ్మ బాబా దగ్గరికి వెళ్ళు నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్తుంది. ఆయన బాబా అంటే త్రయంబకేశ్వరుడు అనుకొని అక్కడికి వెళ్ళి శివుణ్ణి రుద్రం నమ్మకం చమకంతో ఆరాధన చేస్తాడు. మనశ్శాంతి కలగదు. మళ్ళీ వచ్చేసి బాధపడి అమ్మని ప్రార్థన చేస్తాడు. అమ్మ మళ్ళీ స్వప్నంలో కనిపించి బాబా అంటే త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళు అనింది. ఇంకా దీనికి నువ్వు ఎలా ఇంకా చెప్పుకోవచ్చు చక్కగాను. శివుడు ఇవ్వలేదంట, అమ్మవారు ఇవ్వలేదంట, బాబా ఇచ్చాడంట. చూసారా మన హిందూ ధర్మాన్ని హిందీ దేవతలు ఎంత అవమానించారో, అయ్యా బాబోయ్ అని ఇంక నీ నోటికి వచ్చిన మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు నువ్వు. ఓకేనా? కాబట్టి బాబాగారు హాజీ సిద్దికీకి ఆధ్యాత్మిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావాల్సిన అర్హతలు అతనికి ఉన్నాయా లేవా అని పరీక్షించాడు. ఏమి ఉండాలో తెలియజెప్పాడు. అవి ఉన్నాయని తెలిసిన తర్వాత అతనికి 55 రూపాయలు ఇచ్చి మామిడిపళ్ళ గంప పంపించి అతను అభినందించాడు, స్వీకరించాడు. ఇది ఆ గురు పరీక్షలో 9 నెలలు సహనంతో ఉండటమే కాకుండా గురువు అనుగ్రహం కోసం ఏదైనా సమర్పిస్తాను అని నిర్ణయం చేసుకోవడం వల్ల ఇది అర్హత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి అని అది గ్రహించినందుకు నీకు అభినందనలు రా అబ్బాయి అని చెప్పేసి అతను అభినందించాడు. అలాగే తుఫాన్ ఆపాడు. ఒక అవతారం వచ్చినప్పుడు కొన్ని లీలలు చూపిస్తారు, కొన్ని శక్తులు ప్రదర్శిస్తారు. అప్పుడే మనం నమ్ముతాం. మామూలుగా నీలాగా నాలాగా మైకు ముందు కూర్చొని చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్మరు. నువ్వు నేను కూడా ఏదైనా కొన్ని సిద్ధులు ప్రదర్శించామనుకో, రేపు పొద్దున నువ్వు ఒక స్వామీజీ అవుతావు, నేను ఒక స్వామీజీ అవుతా. ఆ సిద్ధులు వచ్చే వరకు మనం మనుషులమే. కాబట్టి క్రీస్తుని తీసుకున్నా, కృష్ణుని తీసుకున్నా, బాబాని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మహిమలు ప్రదర్శించటం, భక్తుల కష్టాలు తొలగించటం, రోగాలు తొలగించటం చేస్తేనే దేవుడు అంటారు. మిగతా గురువులకు బాబాకు ఉన్న వ్యత్యాసం అదే. మిగతా గురువులు మహిమలు చేయలేదు, జ్ఞానం బోధించారు. బాబాగారు మహిమలు ప్రదర్శించారు, భక్తుల కోరికలు తీర్చారు. కోరికలు తీర్చే వ్యవస్థ కూడా మిగతా గురువుల దగ్గర ఉండదు, బాబా దగ్గరే ఉంటుంది. అందుకనే కోరికలు తీర్చేవాళ్ళు దేవుళ్ళు మాత్రమే. బాబా కోరికలు తీర్చాడు కాబట్టి ఆయన్ని దేవుడిగా భావించి గుళ్ళు కట్టుకొని పూజిస్తున్నారు. ఇదే వ్యత్యాసం. రమణ మహర్షి గారి గుళ్ళు కట్టట్లా, రామకృష్ణ గుళ్ళు వాళ్ళ మఠాలు కడుతున్నారు, ఆశ్రమాలు కడుతున్నారు. ఎందుకని వాళ్ళు భక్తుల కోరికలు తీర్చే ప్రయత్నం తీర్చలేదు. కానీ బాబాగారు తీర్చారు, తీరుస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఊరికే అమాయకంగా 10 రూపాయలు ఖర్చు పెట్టరు. లలిత్ కుమార్ పిచ్చోళ్ళు ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏదైనా చేస్తారు, డబ్బులు వదలరు. డబ్బులు వదులుతున్నారంటే అక్కడి నుంచి అంతకంటే ఎక్కువ ఏదో జరిగితేనే వదులుతారు. అది నీ దృష్టిలో బాబాగారు హిందూ దేవత కాదు, మా దృష్టిలో బాబాగారు మా సనాతన ధర్మానికి సంబంధించిన గురువుగారు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క 5వ అవతారం. దానికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయన ముస్లిం అని అనడానికి నీ దగ్గర ఏవైతే కొన్ని ఆధారాలు పెట్టుకొని నువ్వు అంటున్నావో, ఆయన దత్తాత్రేయ స్వరూపుడు, దత్తాత్రేయ అవతారమే ఆయన అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతోటి మేము ఆయన్ని మా ఇష్టదైవంగా పెట్టుకున్నాం, సాక్షాత్తు దత్తస్వరూపంగా భావించుకొని పూజించుకుంటూ ఉన్నాం. ఇందులో నీ అభిప్రాయం మారితే మార్చుకో, లేదు నీకు నచ్చలేదు నీ పని నువ్వు చూసుకో. అంతేగాని బాబాగారి మీద ఏదో వీడియోలు చేసేసి తిట్టేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇంకా ఎక్కువగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే కొద్దిగా అక్కడక్కడ నిన్ను బాధ పెడుతూ, నువ్వు మనిషివే కదా, నువ్వు మమ్మల్ని బాధ పెట్టావని చెప్పేసి మేము నిన్ను బాధ పెట్టడం, నిన్ను మాటలు అనడం, నీ క్యారెక్టర్ అసాసిస్ చేయడం, అది కూడా తప్పని అనిపిస్తుంటుంది. కానీ నువ్వు చేసే పని వల్ల సాయి భక్తులకు ఎలా ఫీల్ అవుతున్నారో నీకు కూడా తెలియాలని అనడమే కానీ నిజానికి నిన్ను బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కనుక ఈ బాబాగారు తుఫాన్ ఆపడం హాజీ సిద్దిక్ పాల్కే సందర్భంలో మళ్ళీ చెప్తున్నాం, అల్లా అనగా భగవంతుడు. బాబా దృష్టిలో అల్లాకు నామం లేదు, రూపం లేదు, ఆయన ముస్లిం దేవుడు కాదు.
వాటర్ అంటే పానీ అంటే నీళ్ళు ఎలా అవుతాయో, అల్లా అంటే దేవుడు, భగవంతుడు అంతే. ఆయన సృష్టికర్త. ఎవరు ఒప్పుకోకపోయినా ఉన్నది ఆయన ఒక్కడే. ఈ విశ్వం మొత్తానికి ఆయనే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన దేవుడు అంటారు, అల్లా అంటారు, ఇంకా వేరే మతంలో వేరే అనుకుంటారు. అంతేగాని ఉన్నది ఒకటే, పదార్థం ఒకటే, పేర్లు వేరు. ఈ కథకు సంబంధించి నీకు అర్థమైంది అనుకుంటాను. సాయిరామ్.